గుంటూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లూరి సీతారామరాజుకు నివాళులర్పించారు. గిరిజన గ్రామాలకు రోడ్లు, తాగునీరు, విద్య, వసతి గృహాల వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గిరిజనుల నుంచి వచ్చిన రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు, గిరిజన్ భవన్ వంటి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని పెమ్మసాని హామీ ఇచ్చారు. చంద్రనాయక్ గారు తదుపరి నాయక్ గారు ఉంటారు. తర్వాత మీరు ఒకసారి చూస్తే భగవాన్ బిర్సా ముండా గారు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మన విప్లవ జ్యోతి, మన తెలుగు అల్లూరి సీతారామరాజు గారు, ఇటువంటి అనేక వ్యక్తుల్ని స్మరించుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న అల్లూరి సీతారామరాజు గారి విమానాశ్రయం మనమందరం కూడా ఓపెన్ చేసుకున్నాం. అది ఇంకా పూర్తి అవ్వలేదు, కానీ అందులో ఎంటర్ అయ్యేటువంటి భాగంలో ఒక అద్భుతమైనటువంటి విగ్రహం, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వీళ్ళు ఇట్లా పెట్టే విధంగా పెడతా ఉన్నారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ విగ్రహానికి ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా అది చూస్తే ఎంతో మనసు ఉప్పొంగేటువంటి ఇది వస్తుంది అనేది మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. గిరిజన ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలు వెనుకబడి ఉన్న తరుణంలో వీటన్నిటిని బాగా గుర్తించి ఆ ప్రాంతాలు డెవలప్ చేయాలనేటువంటి విపరీతమైనటువంటి ఆలోచన చేసిన వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే ఈ భగవాన్ బిర్సా ముండా గారితోటి ఆయనతోటి ఒక డేట్ని పెట్టి ఒక ఉత్సవం చేయటం కానీ, పిఎం జన్మన్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి గిరిజన గ్రామాల్లో రోడ్లు, జన్మన్ పథకం ద్వారా అనేక ఇళ్లు, మారుమూల ప్రాంతాల్లో రోడ్లు, టెలికాం టవర్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా నీళ్లు ఇచ్చే విధమైనటువంటి ఆలోచన చేసినటువంటి